అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 12వ భాగం. రచయిత జానకి గారు. దేవ్ అయితే మీకు మెసేజ్ చేయడానికి అవుతుందా అని అడుగుతాడు. బిందు స్కూట్ ఆఫ్ చేసి, అది దేవ్ అయితే అవదా, నీతో మాట్లాడకుండా ఒక రోజు కూడా ఉండలేను, మరి ఏదో ఒక టైంలో మెసేజ్ అయినా చేయగలరా అని అడుగుతాడు. బిందు కళ్ళల్లో కన్నీళ్ళు. నేను తర్వాత మెసేజ్ చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. హలో, ఏమైంది, ఎందుకు ఫోన్ పెట్టేశారు, ఎందుకు నాకు బాధగా అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవ్కి మెసేజ్ చేయడానికి అవుతుందా, ఎందుకు నాకు బాధలా ఉంటుంది, అదేంటి బిందు గారు ఫోన్ పెట్టేశారు, నా గురించి బాధపడుతున్నారా, మళ్ళీ కాల్ చేయనా వద్దా, వద్దులే, వీలుంటే తనే చేస్తుంది కదా, అయినా డ్రైవింగ్లో ఉంది కదా అని ఫోన్ పక్కన పెట్టేసి తన పని చూసుకుంటాడు. బిందు డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది. స్కూటీ ఆపి స్టాండ్ వేసి తను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది. బిందు హడావిడిగా ఇంట్లోకి వెళ్తూ వాసు గురించి తన కళ్ళు వెతుకుతూ ఉంటాయి. అన్నపూర్ణ ఎదురుగా వచ్చి, ఏంటమ్మా బిందు, ఎవరి గురించి వెతుకుతున్నావు అని నవ్వుతూ అడుగుతుంది. బిందు సిగ్గుపడుతూ, అది అత్తయ్య, వాసు గారు వచ్చారు కదా, ఎక్కడున్నారు అని చూస్తున్నానని చెప్తుంది. అన్నపూర్ణ నవ్వుతూ, మీ ఆయన ఎక్కడుంటారమ్మా, మీ బెడ్రూమ్లోనే ఉంటాడు, వెళ్ళి అబ్బాయితో కాసేపు మాట్లాడు, నేను టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్తుంది. బిందు హ్యాండ్ బ్యాగ్ని అక్కడ హాల్లోనే వదిలేసి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. బిందు రూమ్ అంతా చూస్తుంది, కానీ అక్కడ వాసు కనిపించడు. ఇదేంటి అత్తయ్య బెడ్రూమ్లో ఉన్నారని చెప్పింది, మరి ఎక్కడికి వెళ్ళారని చూస్తే లోపల వాసు వెనక నుంచి వచ్చి బిందు నడుమును పట్టుకుంటాడు. బిందు ఒక్కసారిగా అరుస్తుంది. వాసు బిందు నోరు మూసేస్తూ, నేను నీ మొగుడిని ఎవరో పట్టుకున్నట్టు అలా అరుస్తావేంటి అంటాడు. వాసు గుండెల మీద కొడుతూ, అదేంటండి, మరి వెనక నుంచి పట్టుకుంటే భయపడనా, అయినా మీకు బాగా చిన్నపిల్లల చేష్టలు ఎక్కువైపోతున్నాయి, ఇంత అందమైన పిల్లాన్ని వెనక నుంచి పట్టుకున్నా ఏమీ పర్వాలేదు, అయినా నీకేం తెలుసు నా బాధ, రోజు నిద్ర పట్టక ఎంతగా అవస్థపడుతున్నానో నాకే తెలుసు. బిందు వాసు గుండెల మీద తలాల్చి, ఏంటండి మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది అని, కానీ తప్పదు కదా అత్తయ్య, మామయ్య గురించి ఆలోచించాలి కదా అని అంటుంది. వాసు బిందు తల నిమురుతూ, వాళ్ళ గురించి మనకున్న ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల దూరం పెట్టవలసి వస్తుంది, కానీ నరకం అనుభవిస్తున్నాను, నైట్ టైంలో నువ్వు బాగా గుర్తొస్తావు నాకు. బిందు మనసులో ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేస్తూ, బాధ పెట్టడం అవసరమా, ఈయన మూడ్ చేంజ్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను అల్లరి చేయాలి, తప్పదు అనుకుని బిందు రెడీ అయిపో అనుకుంటుంది. బిందు వాసు గుండెల మీద నుంచి లేచి, ఏంటి నా నడుముని చూస్తారా, ఇంకేం చూడరా, చూడండి నా పెదాలు చూడండి, నా కళ్ళని చూడండి, మొక్కుకున్న ముక్కు పుడకని చూడండి, చెవులకున్న జుంకాలను చూడండి, నా మెడ కింద అందాలని అని రెండు కళ్ళు మూసుకుంటుంది బిందు. వాసు ఈ అందాలని నాకే సొంతమని రెండు చేతులతో బిందుని ఎత్తుకొని మంచం మీదకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అన్నపూర్ణ టీ తీసుకొని బెడ్రూమ్లోకి వస్తుంది. బిందు, ముందు నన్ను దించండి, ఏమైంది బిందు అని అడుగుతాడు. అత్తయ్య టీ పెట్టుకుని వస్తున్నారు, త్వరగా దించండి మహాన్ బావా. వాసు బిందుని దించేసి, నా మూడంతా అప్సెట్ అయింది, ఎన్నో ఆశలతో వస్తాను, ఇంట్లో కూడా అవటం లేదు, దీంతో ఎప్పుడు కాపురం చేయాలో ఏంటో అని అనుకుంటూ మంచం మీద కూర్చుంటాడు. బిందు తన మనసులో బాధపడుతూ, ఏం చేస్తాం, ఫ్యామిలీ అన్నాక ఇలాగే ఉంటుంది, మరి అడ్జస్ట్ అయిపోవాల్సిందే, మీరు కూడా అర్థం చేసుకోవాలి వాసు గారు అని అంటుంది. అత్తయ్య మామయ్య ఉన్నప్పుడల్లా కుదరదు కదా, మీరు బాధపడకండి అని అంటుంది. అన్నపూర్ణ టీ తీసుకొని, వాసు టీ తీసుకోరా అని ఇస్తుంది. బిందు, నువ్వు కూడా తీసుకోమా అని అంటూ తనకు కూడా ఇస్తుంది. బిందు టీ తాగుతూ ఉంటుంది. అన్నపూర్ణ, బిందు నువ్వు హ్యాండ్ బ్యాగ్ బయటే వదిలేసావు కదా, ఇదిగో తీసుకో అని అంటూ, నీ నుంచి ఫోన్ మోగుతూనే ఉంది నీ బ్యాగ్లో అని చెప్తుంది. ఇదిగో ఎవరో చేశారేంటో చూడు అని ఇస్తుంది. బిందు కంగారుగా, దేవ్ ఫోన్ చేసుంటారా అని అనుకుంటూ, ఈ టైంలో వీళ్ళందరూ ఉన్నారు, ఎలా మాట్లాడాలి, ఎందుకు ఫోన్ చేశారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అదేంటమ్మా బిందు అలా చూస్తున్నావు, ఫోన్ తీసి మాట్లాడు అని చెప్తుంది. చేస్తాను అత్తయ్య. అన్నపూర్ణ, సరే మావికి వేడినీళ్ళు పెట్టమన్నారని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటి బిందు అలా చూస్తున్నావు, ఫోన్ ఎవరు చేశారో చూడు అంటాడు వాసు. ఫోన్ ఆన్ చేస్తుంది బిందు వాళ్ళ అన్నయ్య. బిందు ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య అన్నయ్య ఫోన్ చేశారా, ఇంకా దేవ్ అనుకున్నా, ఎవరు ఫోన్ చేశారు బిందు, అన్నయ్య ఫోన్ చేస్తున్నారండి, అవునా, సరే మాట్లాడు, నేను ఫ్రెష్ అయ్యేసి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాసు. బిందు ఫోన్ చేసి, హలో అన్నయ్య ఎలా ఉన్నావు, రమేష్, నేను బాగున్నానమ్మా, ఏంటి ఈ మధ్య అసలు ఫోనే చేయడం లేదు చెల్లాయి గారు అని అంటాడు. ఎందుకు చేయడం లేదు, నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా, వదినతో మాట్లాడుతూనే ఉన్నాను అని అంటుంది. ఓ అవునా, వదిన ఆడపడుచులు మాట్లాడుకుంటున్నారన్నమాట, మరి ఈ అన్నయ్యను అలా వదిలేస్తారా. బిందు నవ్వుతూ, నిన్నెందుకు మేము వదిలేస్తామన్నయ్య, వదిన్ని నీకు తోడుగా ఇచ్చాను కదా అని అంటుంది నవ్వుతూ. నా చెల్లెలు ఇంకా చిన్న అమ్మాయే అని నేను అనుకుంటున్నాను,
నీకు ఇంత అల్లరేంటే బాబు, నీతో మాట్లాడితే ఏ బాధలైనా సరే మర్చిపోవచ్చు. నీకు తెలుసు కదా అన్నయ్య, నీతో ఎప్పుడు నేను సరదాగానే ఉంటాను అని పోట్లాడతాను, కొడతాను. ఇంకా ఏమైనా చేసే రైట్స్ నాకు ఇచ్చావు కదా. మా అన్నయ్యతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి చెప్పు అని అంటుంది. రమేష్, అవును బావ వచ్చారంట కదా, నేను మర్చిపోయాను. ఉదయం వచ్చారు, నాకు తెలీదు వస్తున్నానని కూడా చెప్పలేదు. నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు నాకు. ఇంకా నా మనసు ఆగలేక ఇంటికి వచ్చేసానంటుంది. అవునా, నా చిట్టి తల్లికి వాళ్ళ ఆయనంటే అంత ఇష్టం, మరి నా ప్రపంచం వాళ్ళే కదా అన్నయ్య. రమేష్, నేను ఫోన్ చేసిన విషయం మర్చిపోయాను. మన ఊరిలో జాతరలు జరుగుతున్నాయి. మీరు మన ఊరు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. బావా, నువ్వు బాబు రండి. అవునన్నయ్య, నేను చాలా రోజులు అవుతుంది. జాతరలో చూసి బావకు చెప్తాను. సరే అయితే ఉంటానమ్మా. బావని అడిగానని చెప్పు. బిందు, అన్నయ్య, తనకి ఫోన్ చేసి మాట్లాడు, నాకు చెప్పడం కాదు అని అంటుంది. తనకి చెప్తే బాగుంటుంది కదా, జాతరకి రమ్మని. ఏమంటావు అన్నయ్య అని అంటుంది బిందు. నా చెల్లెలు ఎప్పుడూ కూడా తన భర్తకిచ్చే విలువని ఇస్తూనే ఉంటుంది కదా. నేను ఫోన్ చేసి బావగారికి కూడా రమ్మని చెప్తానులే. సరేమ్మా, నేను బావకి ఫోన్ చేస్తాను, మాట్లాడతానులే, నాకు వర్క్ ఉంది, ఉంటాను. సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది బిందు. వాసు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఏమంటున్నాడు మీ అన్నయ్య అని అడుగుతాడు. బిందు ఫోన్ పక్కన పెట్టి టవల్ తీసుకొని వాసు తల తుడుస్తూ, ఏమంటారు, వాళ్ళ ఊర్లో పండుగలు ఉన్నాయి కదా, రమ్మంటున్నాడు. వాసు రెండు చేతులతో నడుంపై చేయి వేసి, అవును కదా, చాలా రోజులైంది మనం పండగకి వెళ్ళి. అవునండి, వెళ్దామా మరి. వాసు బిందు మీద ముద్దు పెడుతూ, నువ్వు చెప్పు, వెళ్దామా, నీకు ఇష్టమైతే నాకు ఏ ప్రాబ్లం లేదు, వెళ్దామండి. సరే, ఎప్పటి నుంచి జాతర జరుగుతున్నాయి. బుధవారం నుంచి. ఈరోజు సోమవారం, రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం. అంటే మనం బుధవారం బయలుదేరి వెళ్దాం. అవునా, సరే. అమ్మ నాన్నతో కూడా ఒక మాట చెప్పాలి కదా. మనం చెప్పడం కాదు, రమేష్ అన్నయ్యని ఫోన్ చేసి చెప్పమన్నాను అంటుంది బిందు. బిందుని దగ్గరికి లాక్కొని, నా బిందు అంటే ఇదే. బిందు నవ్వుతూ, అంత లేదులే. అవును, ఈరోజు ప్లానింగ్ ఏంటి. ప్లానింగ్ అంటూ ఏమీ లేదు, ఇప్పుడు తలుపులు రెండు మూసేయడమే అని అంటాడు వాసు. ఏంటి ఈ టైంలోనా, అది అత్తయ్య మావయ్య ఉన్నారు, ఏమనుకుంటారు అని అంటుంది బిందు. వాసు, ప్లీజ్, ఒక మగాడి బాధని అర్థం చేసుకోవే. నీకెలా ఉంటుందో కానీ నిన్ను చూసినప్పటి నుంచి నాకు లోపల గంట కొట్టుకుంటోంది. బిందు నవ్వేస్తూ, ఏంటండి, మనకేమైనా కొత్తగా పెళ్ళైందా ఏంటి. దేవుడా, దీనికి నా బాధ అర్థం కావడం లేదు. కొత్తగా పెళ్ళైతేనే ఇలా చేసుకుంటారా, మొగుడు పిల్లలు చేసుకోరా ఏంటి. నా బాధ అర్థం చేసుకో, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. సరే వాసు హ్యాపీగా ఫీల్ అవుతూ తలుపుల దగ్గరికి వేసేసి బిందు దగ్గరికి వస్తాడు. బిందు సిగ్గుపడుతూ వెనక్కి తిరుగుతుంది. వాసు బిందు దగ్గరికి వచ్చి వెనక నుంచి బిందుని కౌగిలించుకొని తలని ముందుకు వేసి మెడ మీద ముద్దు పెడతాడు. తనని ఎదురుగా తిప్పుకొని, వాసు ఎందుకు సిగ్గుపడుతున్నావు, నేను నీ భర్తనే కదా బిందు అని అడుగుతాడు. ఎంత భర్త అయినా సిగ్గు ఉంటుంది కదా అని చెప్తుంది. వాసు, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నీ పెదాలు గులాబీ రేకుల్లా ఇంకా పింక్గా అయిపోతాయి. ఇంకా నీ బుగ్గలైతే మందార రేకులే. చాలండి, చాలదు, ఇంకా కావాలి నాకు అని బిందుని రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీదకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకండి ఎత్తుకుంటారు, నేను నడుస్తాను కదా అని అంటుంది బిందు. నా బంగారాన్ని ఎత్తుకునే భాగ్యం నాకు కావాలి. అయినా ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉన్నాను నీకు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరు హ్యాపీగా ఉండండి అంటుంది బిందు. వాసు, అంతేనంటావా బిందు, దూరం మర్చిపోండి, ఇప్పుడు మనం దగ్గరగా ఉన్నాం కదా, మన కలయిక జ్ఞాపకం కావాలది గుర్తుపెట్టుకోండి. వాసు బిందుని మంచు మీద పడుకోబెట్టి తన దగ్గరికి వెళ్ళి నుదుట మీద ముద్దు పెడతాడు. బిందు వాసు కళలోకి చూస్తూ, నాకు ఈ జన్మకి మీరు చాలండి, ఇంతగా ప్రేమించే వ్యక్తి దొరకడం నా అదృష్టం. వాసు, అర్థం చేసుకునే పెళ్ళాన్ని దొరకడం కూడా మగాడి అదృష్టమే అవుతుంది. ప్రతిదీ నేనేం చెప్తే అదే వింటావు, వద్దు అని అను, అందుకే నువ్వంటే చాలా ఇష్టం అంటాడు వాసు. బిందు వాసును దగ్గరికి లాక్కొని, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే స్కూల్ నుంచి బాగా వచ్చేస్తాడు, తర్వాత మీ ఇష్టం అని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తూ ఉంటుంది. వాసు బిందు చీరను పక్కకి తొలగిస్తాడు. బిందు సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ లోపల ఫోన్ మోగుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారో బిందు, ఏమో ఎవరు నాకు తెలియదు, అలా మోగుతూనే ఉంటుంది ఫోన్ నీదే అనుకుంటా. కంగారుగా ఎవరు ఫోన్ చేస్తున్నారు. వాసు ఫోన్ చూస్తానని మంచం మీద నుండి లేచి ఫోన్ దగ్గరికి వస్తాడు. ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే దేవే చేసుంటాడా. వాసు ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ ఆన్ చేస్తాడు. ఈ దేవ్ ఎవరు అని అడుగుతాడు బిందుని. బిందు కంగారుగా మంచం మీద నుంచి
తను చీరను కప్పుకొని ఫోన్ దగ్గరికి వస్తుంది. బిందు, ఎవరు ఇన్నిసార్లు ఫోన్? దేవ్ ఎవరితను అడుగుతాడు. అదేనండి వాసు గారు, మీతో చెప్పాను కదా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఫోన్లో అని. తన పేరే దేవ్. ఓ అవును కదా, చెప్పావు తనేనా? అవును. వాసు బిందు చేతిలో ఫోన్ పెట్టేసి తలుపు తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు. బిందు కళ్ళలో కన్నీళ్ళు. బిందు కన్నీళ్ళు తుడుచుకొని దేవ్కి ఫోన్ చేస్తుంది. దేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో బిందు, భోజనం చేశావా? మీ వారు వచ్చారు కదా? వచ్చారు. నేను ఫోన్ చేయకూడదు అనుకున్నాను. నువ్వు మధ్యాహ్నం సడన్గా పెట్టేశావు. ఏమైందో అని ఫోన్ చేశాను. నీకేం ఇబ్బంది లేదు కదా? అది ఫోన్ చేయకు, ముందు ఉండాలి. ఫోన్ చేసిన తర్వాత ఇబ్బంది లేదా అని అడిగితే నేనేం చెప్పాలి? ఐఆమ్ సారీ బిందు, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. సారీ. అయ్యో దేవ్ గారు, నేనేమీ అనుకోలేదులే. ఆయన ఉన్నారు కదా, కొంచెం ఇబ్బంది పడతారు. ఆయన ముందు మాట్లాడాలి అంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వీలున్నప్పుడు కంపల్సరీగా నీకు మెసేజ్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఫోన్ చేయకు. సరే బిందు గారు, నా వల్ల మీరు ఇబ్బంది పడకండి అంటాడు దేవ్. కానీ నీతో మాట్లాడడం నాకు రోజు అలవాటు అయిపోయింది కదా, అందుకే ఉండలేక కాల్ చేశాను. మీకు వీలున్నప్పుడే మెసేజ్ చేయండి ప్లీజ్. ఈ ఫ్రెండ్ని మర్చిపోవద్దు. సరే, మర్చిపోను. మీరు భోజనం చేశారా? చేశానండి. సరే, మీ వారు ఉన్నట్టున్నారు కదా, మీరు పెట్టేయండి ఫోన్, తర్వాత చేయండి అని చెప్పి పెట్టేస్తాడు దేవ్. కథ ఇంకా ఉంది. మరి వాసు ఇప్పుడు దేవ్ ఇలా తన భార్యతో ప్రేమగా ఉన్న టైంలో ఫోన్ చేయడం వల్ల ఏమైనా తప్పుగా అనుకున్నాడా? మరి వాసు దేవ్ బిందుల మధ్య ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.